వాళ్ళిద్దరు, వాళ్ళ ఫ్రెండు ఆ పిల్లగాడు, ఆయన పేరు శివన్న ఏదో ఉంది, ఆయన పేరు ఎర్రిస్వామి అంట, వెనక కూర్చున్న ఆయన పేరు. ఆ పెట్రోల్ బంక్ వచ్చిర్రు. ఎదురుగానే హైవే ఉంది, నేషనల్ హైవే. పార్కింగ్ చేసిర్రు పెట్రోల్ కొట్టించుకుందామని. తర్వాత ఆడ ఎవరు లేరని నైట్ 2:30కి 2:27 అంట. ఆడ ఎవరు కొట్టేటట్టు లేరని ఆడ ఎవరు లేనట్టున్నారు. నైట్ బండి తీసుకునేటోడు చూడు, ఎక్కి రివర్స్ చేయాలి కదా, ఎట్లా గుంజుతున్నాడు. ఎట్లా పోతుంది బండి. అట్లాంటి వాడు ఎడ నడపగలుగుతాడు? అట్లా వెళ్ళిపోయిండు, అర్థమైందా? సో ఫుల్ తాగి ఉన్నారు ఇద్దరు. ఓకే, సింపుల్. సో తాగి ఉండి 2:27కి అక్కడ నుంచి బయలుదేరారు. ఈ ఇన్సిడెంట్ అయ్యేది కాలడం స్టార్ట్ అయింది 2:39కి, అంటే 12 నిమిషాలు. ఓకే, ఇప్పుడున్న ప్లేస్ నుంచి, ఓకే, ఈ పెట్రోల్ బంక్ నుంచి. సో ఈ 12 నిమిషాల్లో ఇక యూట్యూబ్లలో ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తున్నారు. కానీ మోస్ట్ రిలయబుల్ ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా వచ్చింది పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏంది అంటే, ఈ ఫ్రెండ్ వెనకాల కూర్చున్నాడు కదా పిల్లగాడు, ఆ ఎర్రిస్వామి అనేట ఆయన ఏది ఆ యొక్క ఒక కల్వాటు లాంటిది వచ్చిందంట, డివైడర్ లాంటిది. సో అక్కడ ఈ చూస్తున్నాం కదా ఎట్లా నడుపుతుండో, చూసినావు కదా, ఇట్లా గాన్నెకి ఇట్లా పోయింది అంటే ఆడిదాకా పోవడానికి కూడా వానికి ఎంత కష్టమైందో. ఓకే, ఎందుకంటే బాగా దాగున్నారు. ఓకే, ఈయన నడుపుతలేడు కాబట్టి మనకు తెలుస్తలేదు వెనక కూర్చున్న కానీ, బట్ ఇద్దరు దాగి ఉన్నారు అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఫుల్ దాగి ఉన్నారు. ఓకే, అంటే ఒక బాటిల్ ఇద్దరు కథం చేసి ఉంటారు ఇద్దరు కలిసి. సో తాగిన తర్వాత ఏది ఆ డివైడర్ పోయి గుద్దుకున్నారంట. గుద్దుకోగానే ఆ యొక్క ఫ్రెండ్, ఆ యొక్క శంకర్ అంటే ఆయన అక్కడనే చచ్చిపోయిందంట. ఈ ఎన్కన్ ఆయనకి పక్కకు పడ్డాడు. ఈ ఎన్కున్న ఆయన ఏం చేసిండు, వాడి శ్వాస చూస్తే వాడు చచ్చిపోయినట్టు తేలిపోయినాక ఇక వాడి బాడీ పక్కకు పడిపోయింది ఇప్పుడు ఆ శంకర్ అంటే ఆయనది. సో ఈ వాహనాన్ని గుంజి పక్కకు గుంజుదామని ప్రయత్నం చేస్తున్న లోపలనే ఈ బస్సు వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, కావచ్చు, ఎందుకంటే 12 నిమిషాల గ్యాప్ లో ఇవన్నీ జరగాలి. ఇతను పోవాలి, ఆ కల్వాటర్ గుద్దుకోవాలి, ఈయన సావాలి, ఆ వెనకకున్న ఆయన దెబ్బలు తగిన ఎర్రిస్వామి మెలకువకొచ్చి అంటే కాన్షియస్కి వచ్చి మళ్ళీ ఇతని శ్వాస ఉందా చూసుకొని ఇతను ఆ బండికి గుంజడము, అదంతా 10 నిమిషాలు అయిపోవాలి, 10 నుంచి 12 నిమిషాల్లో. సో కాబట్టి అంత టైం దొరకకపోయి ఉంటుంది, ఆ బండి పక్కకు గుంజడానికి టైం దొరకకపోయి ఉంటుంది. ఓకే, సో ఆ లోపల ఏది ఆ యొక్క ఈ బండి మీదకి వెళ్ళి అది పోయింది, ఏది బస్సు. ఓకే, బస్సు పోయి అది ఇన్స్టెంట్ కాదు కదా, అది 300 మీటర్లు ముందుకు పోయి ఈ బండిలోకి వెళ్ళి అది పెట్రోల్ బయట అంత స్పీడ్ లో పోతుంటే అందరికి వెళ్ళి పెట్రోల్ బయటకు వచ్చిందో, ఏ స్పార్క్ అయిందో, ఆ రాపిడి, నాకు తెలిసి రాపిడికి ఈ బండిలో ఉన్న పెట్రోల్ కి రాపిడికి అగ్గి వచ్చింది. అగ్గి వచ్చినాక ఈ బండిలో ఉన్న పెట్రోల్ గాలి అది ముందటికి వెళ్ళి అంటుకుంటే వెనక దాకా పోయింది. ఓకే, సో ఇక్కడ ఏమేమి లోపాలు జరిగినాయి, యాక్సిడెంట్ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందేంది, ఆ లోపల ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ లేదు, ఏం లేదు. ఎట్లా ఇప్పుడు ఇట్లాంటి అనుకోని సంఘటనలు జరిగితే అది లొందల పడ్డా, చెరువుల పడ్డా, లేకపోతే బస్సు అగ్ని ప్రమాదం జరిగినా వాళ్ళు ఎట్లా బయటకు రావాలి అనేది వాళ్ళకి ఇప్పుడు విమానం లెక్కితే చెప్తారు కదా, ఇదర్ సే ఉతర్నా హై, ఇదర్ ఎగ్జిట్ హై, ఇదర్ ఉదర్ హై అని చెప్తారు కదా. There is 2 exits on this end and 2 exits on this end. You can take this out. You can wear this when it is falling in the ocean. ఇది చెప్తారు కదా, వాటర్ ఇదని. అట్లా వీళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేవు ఏది ప్యాసింజర్స్ కి. ఒకవేళ అనుకోని సంఘటన జరిగితే ఎట్లా బయటపడాలి అనేది ఇన్స్ట్రక్షన్ లేదు. అది తప్పు. అది చెప్పాలి వాళ్ళకి, చెప్పాలి. ఆ యొక్క విండోలు వలగొట్టడానికి కావాల్సిన సుత్తెనో గిత్తెనో ఆ సీట్ కిందనో ఎక్కడైనా పెట్టాలి. ఓకే, సో అంటే ఇవన్నీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తలేరు వాళ్ళు. అది పెద్ద తప్పు కాదు, నేరం. ఓకే, సో దాని తర్వాత ఈ బస్సు డ్రైవర్ కి మినిమం ట్రైనింగ్ లేదు, బస్సు నడపడం తప్ప. ఇట్లాంటి ప్రమాదం జరిగితే ఎట్లా వాళ్ళని ప్రయాణికులను కాపాడాలి, ఎమర్జెన్సీ వెహికల్స్ ని ఎట్లా కాల్ చేయాలి, ఏది లేదు.
ఇక ప్రేక్షక పాత్ర వహించి అది కాలుతుంటే వీళ్ళు ఇక దహనం చేస్తుంటే పండుగ చేసుకున్నట్టుగా ఉంది బస్సు డ్రైవర్. నేను సేఫ్గా ఉన్నా, నేను తప్పించుకోవాలన్న ఆలోచన తప్ప వాళ్ళని ఎట్లా కాపాడాలన్న ఆలోచన బస్ డ్రైవర్లకి ఎలాంటి ట్రైనింగ్ లేదు. ఓకే, కేవలం బస్సు నడపడం వరకే వాళ్ళకి ట్రైనింగ్ ఉంది. కానీ ఇలాంటి జరిగినప్పుడు ఎట్లా ప్రయాణికులను ఎట్లాంటి స్టాండర్డ్స్ పాటించాలి అంటే ఇదే నేను అనేది. అందుకే అంటున్నా ప్రతి చోట చదువు ఎందుకు అంటున్నా అంటే గిందుకే. ఓకే, పోలీసు వానికి చదువు ఎందుకు రా అంటే వానికి రాజ్యాంగం అర్థం కావాలి, చట్టం అర్థం కావాలి, వాని బ్రెయిన్ వాడడం రావాలి. ఇక బస్సు డ్రైవర్కి ఎందుకు కావాలరా చదువు అంటే ఇక చూసినాం ఆయనకి ఏం తెలుస్తలేదా, బస్సు నడుపుడు తప్ప ఇంకేం తెలియదా, వేరే ముచ్చట. ఎవరికి కాల్ చేయాలి, లేకపోతే ఆ లోపల ఉన్న ఎట్లా తీసుకురావాలి, సమయస్ఫూర్తి, ఇవన్నీ ఆలోచన ఎక్కడి నుంచి వస్తాయి? చదువుకుంటేనే వస్తాయి. అర్థమైందా? అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ అనేది చదువుకున్నప్పుడు నీకు ధైర్యము, కాన్ఫిడెన్స్, ఆ యొక్క ఆలోచన విధానము, రిసోర్సెస్ అన్నీ వస్తాయి. కాబట్టి బస్సు డ్రైవర్కి బస్సు నడపడం మాత్రమే ట్రైనింగ్ కాదు కదా. అనుకోని సంఘటన జరిగితే దాని నుంచి ఎట్లా ప్రయాణికులను కాపాడాలి అనేది కూడా ట్రైనింగ్ ఇవ్వాలి కదా. అర్థమైందా? సో అక్కడ బస్సు డ్రైవర్ది ఇద్దరు బస్సు డ్రైవర్లు ఉంటారంట దీనికి నైట్ లాంగ్ డిస్టెన్స్ కి. సో ఇద్దరు బస్సు డ్రైవర్లు వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తించలేదు. ఓకే, అది వాళ్ళు చేసిన నేరం. ఓకే, అన్నిటికంటే ముఖ్యమైన నేరం ఏంటి అంటే ఓకే వీళ్ళ తప్పు ఉంది, తాగి నడపడం తప్పు. సో తాగి నడిపి ఆయన కలవాటు గుద్దుకొని ఆయన ప్రాణాన్ని పొడగొట్టుకున్నాడు శంకర్. ఓకే, సో అతనిది ముమ్మాటికి తప్పే. కానీ ఈ ప్రమాదానికి కారణం అతను అని నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఇండైరెక్ట్ కారణం అతను, ఎందుకంటే రోడ్డు మీద పడ్డది కాబట్టి అతను దాని మీదకి వెళ్ళి పోయింది కాబట్టి. కానీ ఇట్లాంటి ఎన్నో జరగవచ్చు కదా. ఇప్పుడు ఈ కేసులో ఆయన యొక్క వాహనం రోడ్డు మీద ఉంది, కానీ ఇప్పుడు మన రోడ్డు మీద పోతుంటే అనుకోకుండా బర్రె అడ్డం రావచ్చు, అనుకోకుండా ఆ యొక్క ముందడ పోతుంటే ఆ రోడ్డు తెగిపోయి ఉండొచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు కదా. అన్నప్పుడు బస్సు డ్రైవర్ ఏం చేయాలి? నా ముందట ఏదో అనుకుంది వాహనం వస్తుంది, ఏం చేస్తా? నా వెహికల్ నేను కంట్రోల్ చేస్తా కదా, ఆపుతా, లేకపోతే దాని ఇంకో పక్క లేన్లోకి వెళ్ళిపోతా, ఏదైనా చేస్తా కదా. అంటే అర్థమైంది? ఇక్కడ రోడ్డు మీద ఏమన్నా ఉండొచ్చు. నేను నడిపేటప్పుడు నా రోడ్డు ముందట ఇప్పుడు నేను కారు నడుపుకుంటూ పోతుంటా, అక్కడ పోలీసు వాడు ఉంటాడు, అక్కడ ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది, ఇంకోటి అయి ఉంటుంది. అంటే రోడ్డు ఎప్పుడు సాఫ్ ఉండాలని రూల్ లేదు కదా. రైట్, ఇండియాలో అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది. ఎక్కడి నుంచి హైదరాబాద్ లోకల్ అయితే ఏ సందులకి వెళ్ళి ఓడొస్తాడో తెలియదు. ఇప్పుడు నాలాంటి ఇక్కడ అలవాటైనోడు అక్కడ వచ్చి నడపాలంటే చాలా రోజులు పడుతుంది అక్కడ ట్రాఫిక్ కి. అక్కడ ఎందుకంటే ఒక రూల్స్ పాటించారు, ఎవడో ఎక్కడి నుంచో వస్తూనే ఉంటాడు. అంటే నీకు అనుకోని సంఘటన జరిగినప్పుడు నీ వాహనాన్ని నువ్వు కంట్రోల్ చేసే శక్తి నీ డ్రైవర్కి ఉండాలి కదా. ఇప్పుడు రోడ్డు మీద శంకర్ వాహనం పడితే ఆడ శంకర్ వాహనం పడ్డది అని నువ్వు బండిని ఆపడమో పక్క లేన్లకు పోవడమో ఏదో ఒకటి చేయాలి కదా. సో కాబట్టి ఇక్కడ శంకర్ తప్పు కాదు, ఇక్కడ శంకర్ది వేరే తప్పు. ఏది తాగి నడపడము అది వేరే తప్పు. అతను తాగి నడిపి వేరే వాడిని గుద్దలే, వాని ప్రాణం వాడు గొడగొట్టుకున్నాడు. కానీ ఇక్కడ బస్సు డ్రైవర్ పెద్ద తప్పు చేసిండు. ముందట పడిపోయిన బండి ఉంది అని నువ్వు ఎందుకు గ్రహించలేకపోయినావు? ఎందుకు అంటే ఓల్వో వాహనం పైకి ఉంటుంది, కింద కనబడదు. కానీ కింద రోడ్డు మీద ఏముందో కనబడకుండా బస్సులు తయారు చేస్తారా? కామన్ సెన్స్. రోడ్డు మీద ఏముందో తెలియకుండా నువ్వు ప్రయాణం చేస్తావా? గాల్లో పోతలేం కదా మనం, నీళ్ళలో పోతలేం కదా. నీళ్ళలో పోయినా చూస్తాం, గాల్లో పోయినా చూడాల్సి వస్తుంది ముందట వేరే ఫ్లైట్ వస్తుందా అని. అట్లాంటిది రోడ్డు మీద ఏముందో నీకు ఎందుకు కనిపించకుండా బస్సులు తయారు చేస్తారా? చెప్పండి మిత్రులారా, రోడ్డు మీద ఏముందో నైట్ అయినా డే టైం అయినా కనబడకుండా డ్రైవ్ చేస్తారా? మరి ముందట ఇప్పుడు ఈ వర్షన్ ఆఫ్ ద స్టోరీలో అక్కడ శంకర్ వాహనం పడి ఉన్నది. ఓకే, పల్సర్ బైక్ పడి ఉన్నది. పడి ఉన్నప్పుడు నువ్వు దూరం నుంచి బస్సు వస్తున్నప్పుడు బస్సు డ్రైవర్ తెలియదు ఆడ బైక్ ఉందని? నువ్వు డ్రైవ్ చేస్తుంటే నీకు తెలియదా? రాత్రి అయినా పగలైనా, రాత్రి అయినా బస్సు ఉండయా? రాత్రి పూట బస్సు నడపలేకపోతే నువ్వు ఏడైనా తీసుకొని పడేస్తావు. రోడ్డు మీద రోడ్డు ముందట రోడ్డు కట్ అయిపోయింది అనుకో, తెగిపోయింది అనుకో, తీసుకోవద్దావు అట్లనే. నువ్వు రోడ్డు కనిపించకపోతే రాత్రిపూట ఎట్లా నడుపుతావు? కలవాటు గుద్దుకోవచ్చు, పక్కకున్న లొందలు పడేయచ్చు, ఇది ఏమన్నా చేయగలుగుతావు. అంటే రాత్రిపూట నీకు నడపడం రాదా? అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ కాదా? ఇప్పుడు దూరం నుంచి బస్సు వస్తుంటే ఆడ బైక్ పడ్డది రోడ్డు మీద, దగ్గర వస్తే కనిపించదు ఎందుకంటే నువ్వు ఎత్తు మీద ఉంటావు కాబట్టి. ఒక డిస్టెన్స్ ఒక 1/2 కిలోమీటర్ 1/4 కిలోమీటర్ దూరం, కొంచెం ఒక 100 మీటర్స్ దూరం ఉన్నప్పుడు నీకు ముందట ఏముందో కనిపించదా? ముందట లొందుందా, ముందట బంద్ ఉందా, ఏదో కనిపించదా? మరి బస్ డ్రైవర్ కూడా తాగున్నాడా? ఇద్దరు ఉన్నారు, ఒక్కరు కాదు.
పక్కకున్నోడు చెప్పడా? మరి నువ్వు 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 కంట్రోల్ మేనేజ్ చేస్తే ఒక పర్టికులర్ డిస్టెన్స్ నుంచి ముందట ఏముందో కనిపించదా? దగ్గర నుంచి కనిపించదు, ఎందుకంటే నువ్వు ఎత్తు మీద ఉంటావు కాబట్టి. ఒక డిస్టెన్స్ నుంచి కనిపిస్తే నీకేమున్నా దాన్ని బట్టి నువ్వు డెసిషన్ తీసుకుంటావు, బ్రేక్ వేస్తావు, ఏదో ఒకటి చేస్తావు. ఎందుకంటే దట్ ఈస్ ద వే హౌ ద డిజైన్, హౌ ద డ్రైవింగ్ వర్క్స్. దగ్గర రాగానే నువ్వు గాడి కంట్రోల్ కాదు, ఎందుకంటే ఒక స్పీడ్లో ఉంటావు. ఒక స్పీడ్లో ఉండదు, నువ్వు బ్రేక్ వేసినా ఆగదు ఇమ్మీడియట్ గా. కానీ డిస్టెన్స్ నుంచి నీకు లైట్ ఉంటుంది, డే టైం అయితే ఫుల్ కనిపిస్తుంది, నైట్ టైం లైట్ ఉంటుంది కాబట్టి కనిపిస్తుంది. కనిపించినప్పుడు అకార్డింగ్లీ నువ్వు స్పీడ్ పెంచడమా, తగ్గడమా, డైరెక్షన్ చేంజ్ చేయడమా, ఏదో ఒకటి చేస్తావు. కాబట్టి డెఫినెట్లీ మంచి డ్రైవర్కి అయితే ఒక కొంత డిస్టెన్స్ నుంచి అక్కడ బండి పడ్డది, అక్కడ శవం పడ్డది అని కనిపిస్తుంది. అంటే అర్థమైంది, డెఫినెట్లీ బస్సు డ్రైవర్ తాగానే ఉన్నాడు, లేకపోతే మితిమించిన స్పీడ్ తోటి ఉన్నాడు. 120 60 కిలోమీటర్లు పోవాల్సిన దగ్గర 120 కిలోమీటర్స్ ఏదో ఉన్నాడు. ఈయన బ్రేక్ వేసి ఆపుదామనే లోపలనే ఆ బండి అంత దగ్గరలో అంత తక్కువ డిస్టెన్స్ లో కనిపించినప్పుడు ఇతని ఓవర్ స్పీడ్ ఉండడం వల్ల ఇతను బ్రేక్ వేసినా ఆ డిస్టెన్స్ కవర్ కాలేదు ఆ స్పీడ్ కి. ఇతనికి అప్పుడు ఎప్పుడైతే రోడ్ మీద బండి కనిపించిందో ఆ టైంలో ఇతను బ్రేక్ వేసినప్పటికీ ఇతను ఓవర్ స్పీడ్ కావడం వల్ల నీకు ఏమైంది, నువ్వు ఆ బండి ఆపినా ఆగలేదు. ఎందుకంటే అది ఆగాలంటే అంత స్పీడ్ లో ఉన్నది ఇనర్షియా ఆఫ్ మోషన్, ఇనర్షియా అనేది ఉంటుంది. ఓకే, అంటే ఒక పరిగెత్తేది ఆగాలంటే దానికి మళ్ళీ కొంత టైం పడుతుంది, ఒక నిల్చున్నది ఒక పోవాలంటే మళ్ళీ దానికి టైం పడుతుంది. సో దాన్ని ఇనర్షియా అంటారు. ఓకే, న్యూటన్స్ ఫస్ట్ లా సెకండ్ లా. ఓకే, సో కాబట్టి నువ్వు అంటే దీని అర్థం ఏంది, అయితే బస్సు డ్రైవర్ తాగానే ఉండాలి, లేదు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి స్టాండర్డ్స్ పాటించకుండా మితిమీరిన స్పీడ్ 60 కిలోమీటర్లు పోవాల్సిన రోడ్డు మీద 120 కిలోమీటర్లు పోయి. ఓకే, ఎందుకు పెట్టారు స్పీడ్ లిమిట్? ఎందుకంటే ఆ రోడ్డుకి నువ్వు ఇప్పుడు కొన్ని రోడ్లకు మాత్రమే హై స్పీడ్ ఎందుకు అలో చేస్తారంటే అక్కడ రోడ్లు అట్లా తయారు చేస్తారు, లోపల కాంక్రీట్ వేసి, ప్లస్ ఎలాంటి ట్రాఫిక్ అలా మర్జ్ కాకుండా చూసుకుంటారు, ప్లస్ మల్టీ లేన్స్ పెడతారు, మధ్యలో డివైడర్ పెడతారు. సో ఆ స్టాండర్డ్స్ అన్ని పాటించడం వల్ల నీకు ఏ ఆబ్జెక్షన్ రాదు అని కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఆ స్పీడ్ ని అలో చేస్తారు. అంతే తప్ప ఇప్పుడు అడ్డంలో ఏవి పడితే వస్తాయి అని మనకి ముందే తెలిసినప్పుడు నువ్వు ఈ స్పీడ్ కంటే ఎక్కువ మెయింటైన్ చేస్తే ఏదైనా అడ్డం వస్తే నీ బండికి నీ కంట్రోల్ ఉండదు, యాక్సిడెంట్ అవుతుంది. కాబట్టి ఆ స్పీడ్ లిమిట్ పాటించాల్సింది అంతే. డెఫినెట్లీ ఇక్కడ డ్రైవర్ ఓవర్ స్పీడింగ్ చేసి ఓకే ఆడ లేకపోతే సగం నిద్ర మత్తులో ఉండి, లేకపోతే తాగి ఉండి అక్కడ ఒక రోడ్డు మీద ఒక వాహనం పడింది అని గ్రహించడంలో ఫెయిల్ అయ్యాడు. గ్రహించిన తర్వాత అతని బండి కంట్రోల్ చేద్దామంటే ఆగకుండా ఓవర్ స్పీడ్ గా ఉండడం వల్ల అతని బండి కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినా అది ఆగలేదు ఆ డిస్టెన్స్ లో. అప్పుడు ఆ బండి మీదకి వెళ్ళి ఈ బస్సు పోయి ఆ రాపిడికి అగ్గి వచ్చి ఆ అగ్గి నుంచి ఆ పెట్రోల్ నుంచి ఆ ముందట కాలుకుంటూ వచ్చింది. ఆ కాలుకుంటూ వస్తుంటే మిగతా ప్రయాణికులను కాపాడడంలో కూడా అతను వెనక నుంచి డోర్లని వలగొట్టి ఆ లోపల అరిసి వాళ్ళని బయటకు వెనక నుంచి అన్న ఇంకో ఎగ్జిట్ నుంచి అన్న తేవడంలో విఫలమైపోయి ఓకే అన్ని రకాలుగా ఆ పడుతున్న వాళ్ళని పట్టుకుంటే వాడికి కాళ్ళు శైలి ఇరగకుండా ఉండేది. సో ఏ రకంగా కూడా వీళ్ళకి దే ఆర్ డ్రైవర్స్ ఫుల్ ఫెయిల్యూర్. ఓకే, ఫుల్ ఫెయిల్యూర్. సో ఈ కేసులో కానీ ఇక మిగతా కేసులలో ఇక బ్రిడ్జిలు కూలినాయి, ట్రైన్ యాక్సిడెంట్లు అయినాయి, అవన్నీ అధికారుల లోపాలు, నిర్లక్ష్యము, దానికి తోడు రాజకీయ నాయకుల ధనదాహం. ఓకే, ఇవన్నీ నిత్యకృత్యము భారతదేశంలో జరుగుతున్నాయి. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ప్రజలు పోరాడి ఓకే అందులో సమూలమైన మార్పులు తీసుకురావాలి, ప్రజల ఆలోచన విధానం మారాలి, ఏమైతుందిలే అనే యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఓకే, ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళనే ప్రతి ఉద్యోగంలో పెట్టాలి. మినిమం గ్రాడ్యుయేట్ లేకుండా ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వద్దు. మొద్దు పని ఏది లేబర్ పని చేసుకో, ఆ యొక్క విత్తనాలు వేయి, నాట్లు వేయి, ఇంకోటి చేసి గట్లాంటి చేసుకో, వేరే వాళ్ళకి ప్రమాదం కానటువంటి చేసుకో. కానీ మిగిలిన అన్నిట్లలో పోలీస్ శాఖల డ్రైవర్లు అన్నిట్లలో మినిమం గ్రాడ్యుయేట్ లేకుండా తీసుకోకూడదు. ఓన్లీ లేబర్ ఓరియంటెడ్ బస్తాలు ఎత్తు ఓకే లేకపోతే వేరే వాళ్ళకి నష్టం కానటువంటి వాటిలలో మొద్దు పని, లేకపోతే కూరగాయల తెంపు, లేకపోతే ఇట్లాంటి ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే లేబర్ పని తప్ప మిగతా అన్ని పనులలో చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు ఆ క్రెయిన్ ఉంటది ఓకే, ఇది ఈవెన్ డిగ్గింగ్ చేసేది, దానికి కూడా చదువు కావాలి, ఆ మిషన్ వాడడం తెలవాలి. సో కాబట్టి చదువు అనేది ఏ పని చేసినా చదువు లేకపోతే మనము ఏ పని అయినా సరిగ్గా చేయలేం. ఓకే, రెండోది ఆలోచన విధానం, ఏమైతుంది లేని యాటిట్యూడ్ మార్చుకోవాలి.